నువ్వుల పొడి చేసుకుందామండి. నువ్వుల పప్పు పొడి అన్నంలో చేసుకుని ఏంటంటే చాలా బాగుంటుందండి. దోశల్లో కన్నా బాగానే ఉంటుంది, ఇడ్లీలో కన్నా బాగుంటుంది. స్టవ్ వేసుకుని బెల్లం పెట్టుకుందాం. నువ్వుల పప్పు పొడికి 1 కప్పు నువ్వుల పప్పు అండి, ఒక 6-7 ఎండుమిర్చి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 6 వెల్లుల్లి రబ్బలు, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెనం వేడెక్కింది కదా, ఎండుమిర్చి, ధనియాలు 2 కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఒక పిక్క చింతపండు. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఇవన్నీ వేగే కదండి. ఇప్పుడు ఇలా ఒక కంచం వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకున్నాం కదండి మిక్సీలో పౌడర్. ఇప్పుడు ఒక 6 ఉల్లిపాయలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి నువ్వుల పప్పు పొడి రెడీ. ఎంతో రుచికరమైన నువ్వుల పప్పు పొడి రెడీ.